అక్కడ మానవ రూపంలో వచ్చినప్పుడు ఆ సింధూరు వనంలో కూర్చున్నటువంటి అబ్రహాము 18వ అధ్యాయంలో, అయ్యా మీరొచ్చి ఈ వేసవిలో ఎండాకాలంలో వెళ్తున్నారు, వేసవి అంటే మిట్ట మధ్యాహ్నం వెళ్తున్నారు, మధ్యాహ్నం అది భోజన సమయం కాబట్టి వచ్చి ఆతిథ్యం ఇస్తాను తీసుకోండి, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి అంటే మానవ రూపంలో వచ్చినప్పుడు మానవులకి ఎలా ఆతిథ్యం ఇవ్వాలో అటువంటి ఆతిథ్యం ఇచ్చేటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. అంటే తెలియకనే దేవదూతలకు కూడా ఆతిథ్యం ఇచ్చిరి అని ఉంటుంది హెబ్రీ పత్రికలో. తెలియకుండానే దేవుని పక్షపు వారు, దేవుని ప్రజలు అని తెలుసుకుని ఆతిథ్యం ఇచ్చారట. సో యథార్థమైన దైవ సేవకుడా కాదా అని ప్రార్థనాపూర్వకంగా మనం తెలుసుకోవాలి. ఆ రోజుల్లో దేవదూతలు, క్రీస్తు ప్రభు కూడా మనుషులకు ఏదో పెద్ద వెలుగుతో కనబడితే వీళ్ళు బెదిరిపోయి పారిపోతారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఒక మానవ రూపంలో కనబడేటువంటి అవకాశం, వారు మానవ రూపంలో కనిపిస్తే కదా మానవుడికి అర్థం అవుద్ది. చీమలు వెళ్తున్నాయి దారిలో, ఏనుగట్టు నుండి వస్తుంది, తొక్కుంటూ వచ్చేస్తుంది, చీమలన్నీ చనిపోతున్నాయి. వెనకున్న చీమలకు అర్థం అవుతుందో అర్థం కావట్లేదు, ఇంకా అదే దారిని పడిపోతూ ఉన్నాయి బారులు తీరి. అప్పుడు రైతు చూశాడు, చీమలారా వెళ్ళకండి వెళ్ళకండి అని గట్టి కేకలేశాడు. మీరు వెళ్తా ఏనుగు తొక్కేస్తుంది, మీరు నాశనం అయిపోతారన్నా కూడా చీమలకి ఏమీ అర్థం కావట్లే. ఇది మానవ భాష, ఆ చీమ భాష వేరు. అప్పుడు ఈ రైతు అరిచేర్చి నోరుపోయి అనుకున్నాడట, నేను చీమలో చీమగా పుడితే గాని ఈ చీమలకు అర్థం కాదు అని చెప్పి ఒక చీమలో ఒక గండు చీమలాగో ఎలాగో పుట్టి వెళ్ళి, చీమలారా వెళ్ళకండి, నేను చూశాను, ఒక రైతుగా ఉన్నప్పుడు చూశాను, చనిపోతున్నారు మీరంతా, కాబట్టి మీరు అటు వెళ్ళకూడదు, మీరు వేరే మార్గంలో వెళ్ళమని చెప్పడానికి ఒక చీమలాగా మారారు. సో దేవదూతల ఆయా సమయాల్లో విత్ గాడ్స్ పర్మిషన్ దే కెన్ ట్రాన్స్ఫార్మ్ దేర్ బాడీస్ అండ్ అపియర్ లైక్ ఏ హ్యూమన్ బాడీస్. ఓకే, వారు భోంచేశారు, మరి ఏమైంది, ఆహారము అవసరంలా, ఇక అంత దూరం ఆలోచించనక్కర్లా. ప్రార్థన చేసిన తర్వాత అదంతా మానవ శరీరం లాంటిది కాదు కాబట్టి ఇట్ జస్ట్ డిసపియర్స్, దట్స్ ఆల్. సరే, దేవదూతలు భోంచేశారు ఆకాశం నుండి, పైనుండి పడింది కాబట్టి దేవదూతల ఆహారము అన్నారు. ఓకే, అక్కడ రాసినప్పుడు పత్రికల్లో గ్రంథంలో దేవదూతల ఆహారం, ఎందుకంటే పైనుండి కురిసింది కాబట్టి, దేవుడు కురిపించాడు కనుక దేవదూతల ఆహారం. మరి పరలోక రాజ్యంలో ఆకలి ఉండదని ఉందిగా బైబిల్లో. ఎస్, ఆకలి లేనప్పుడు మరి ఆహారం ఎందుకు? అక్కడ ఎండ ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి లేదు. ఆకలి అక్కడ వంటగది లేనట్టే, అక్కడ వండాల్సిన అవసరం లేదు, ఆహారం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. దేర్ ఆల్ వర్షిపింగ్ గాడ్, దేర్ లివింగ్ బీయింగ్స్. వాళ్ళు ఎప్పుడు కూడా మనలాగా బీపీలు షుగర్లు పెరగడానికి, షుగర్ డౌన్ అయిపోగానే కింద పడిపోవడం, దూత రెక్కలు ముడుచుకుని కింద పడిపోతే మరి దూతను లేపి గ్లూకోజ్ పట్టించడం, ఎలాంటివి ఏమి లేవు. అక్కడ హాస్పిటల్స్ కూడా లేవు. సో దయచేసి సిస్టర్స్ అందరికీ హ్యాపీ, పరలోకి వెళ్ళాక మీకు వంటగది పనే ఉండదు, మీరు ఇంకా అక్కడ ఫ్రీగా ఉండొచ్చు. బ్రదర్ కూడా వచ్చి నాకు ఏమైనా టీ చేసి కాఫీ చేసి అని అడిగే అవకాశం కూడా ఉండదు. ఏసై ఒప్పుకోడు. కాబట్టి ఏదైనా వండాలంటే ఇక్కడే వండండి, ఇక్కడే భోజనం చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నో కిచెన్ బిజినెస్ అనేది ఉండదు. ప్రైజ్ ది లార్డ్.